హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి రెడ్మీ నోట్ 9 అయితే లాంచ్ చేసింది కదా. సో ఈ వీడియోలో వచ్చేసి క్లియర్గా దాని యొక్క ప్రైస్ అండ్ దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఆ ప్రైస్కి కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా ముందుగా అయితే దాని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చినట్టయితే సో డిజైన్లో పెద్ద చేంజెస్ అయితే చూసుకోవడానికి అయితే ఏం లేదు మనకి. సో మీకు సైడ్కి పంచ్ హోల్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసి రేర్ సైడ్ చూసినట్లయితే సేమ్ క్వాడ్ కెమెరా సెటప్ ఏదైతే స్క్వేర్లో ఉంటుందో స్క్వేర్లో అయితే వస్తుంది మనకి. పెద్ద చేంజెస్ అయితే లేదు. కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మీకు ఏదైతే కెమెరా సెటప్ ఉందో దాని కింద రేర్ మౌంటెడ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే బిల్డ్ క్వాలిటీలో అయితే చేంజెస్ అయితే జరిగాయి అనమాట. సో వాళ్ళు అఫీషియల్గా అయితే ఎటువంటిది అయితే అనౌన్స్ చేయలేదు మనకి గ్లాస్ బాడీతో వస్తుందని. సో మనకి ఏదైతే వచ్చిందో గ్లోబల్ వేరియంట్ దాంట్లో చూసినట్లయితే మనకి పాలీకార్బోనేట్ బాడీతో అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ కూడా అదే వచ్చింది మనకి. సో మనం చూసినట్లయితే ఏదైతే రెడ్మీ నోట్ 8 ఉందో రెడ్మీ నోట్ 8లో మనం చూసినట్లయితే గ్లాస్ బాడీతో వచ్చింది. బట్ దాంతో కంపేర్ చేస్తే మనకి డౌన్ గ్రేడ్ చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. ఇక పెద్దగా చేంజెస్ అయితే డిజైన్ అండ్ బిల్డ్లో చూసుకోవడానికి అయితే మనకైతే ఏం లేవు. రైట్ నెక్స్ట్ మనం చిప్సెట్ చూసుకున్నట్లయితే మన అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి, అందరం చెప్తూనే ఉన్నాం. సో మనకు వచ్చేసి ఇది మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. సో మీకు కంపేర్ టు G70 కానీ G80 కానీ వాటితో పోల్చినట్టయితే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది మీకు కొంచెం బాగుంటుంది గేమ్స్ ఆడే వాళ్ళకి. ఎస్పెషల్లీ వాళ్ళు ఈ ప్రాసెసర్ తీసుకొచ్చింది మనకి గేమర్స్ కోసం అనమాట. సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు వాళ్ళు తెచ్చిన బడ్జెట్లో మనం చూసినట్లయితే. సో ఇక ర్యామ్ చూసినట్లయితే మనకి LPDDR4X ర్యామ్ని అయితే యూజ్ చేశారనమాట. సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. రైట్ నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి మనకి 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుందన్నమాట. సో మనకి తెలిసిందే రెడ్మీ మ్యాక్సిమం మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే తీసుకురాదు. సో హయ్యర్ వేరియంట్లోనే తీసుకురాదు. ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయడం మరీ అత్యాసం అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే డిస్ప్లేలో మనకి బ్రైట్నెస్ నిట్స్ మనం చూసినట్లయితే 450 బ్రైట్నెస్ నిట్స్తో వస్తుంది మీకు. సో మీకు డిజైన్ చూసినా సరే పంచ్ హోల్ కెమెరా ఉంటుంది కదా, మీకు ఫుల్ ఆఫ్ డిస్ప్లే ఉంటుంది. కార్నర్లో మీకు ఒక చిన్న పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో మీకు డిస్ప్లేని వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ అయితే చేశారు. ఇక రైట్ నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ మనం చూసినట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మీకు చెప్పాను కదా, సో ఏదైతే మీకు రెడ్మీ నోట్ 9 ఉందో సేమ్ అదే డిజైన్లో వస్తుంది. సో మెయిన్ సెన్సార్ మనం చూసినట్లయితే 48 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు f1.79 అపర్చర్తో వస్తుంది. సో ఇక రైట్ నెక్స్ట్ సెకండరీ సెన్సార్ మనం చూసినట్లయితే వైడ్ యాంగిల్ సెన్సార్ అది వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. వైడ్ యాంగిల్ వచ్చేసి మీకు 118 డిగ్రీ వైడ్ యాంగిల్ అయితే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా అలానే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ తీసుకొచ్చారు. సో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని యూజ్ చేసి మనం దగ్గరగా 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మనం మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా మనం చూసినట్లయితే మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారనమాట. సో కెమెరా విషయంలో చూసినట్లయితే సో ఆ ప్రైస్ పాయింట్కి ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే రియల్ లైఫ్లో ఎలా వర్క్ అవుతుంది, శాంపిల్స్ ఎలా వస్తున్నాయి, ఆప్టిమైజేషన్ ఎలా ఉందనే దాని మీద బేస్ అయి ఉంటుందన్నమాట. సో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది. ఇక రైట్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే బ్యాటరీ వచ్చేసి మనకి 5020 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీకు ఇది సపోర్ట్ చూసినట్లయితే మనకి ఇది ఓన్లీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ మనకి బాక్స్లో మాత్రం వీళ్ళు 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇస్తున్నారు. సో నాకు తెలిసి వీళ్ళు సో అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్గా మనకి వేరే కంపెనీ చూసినట్లయితే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చి బాక్స్లో మనకి తక్కువ వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ వీళ్ళు వచ్చేసి మనకి ఎక్కువ ఇస్తున్నారు. మేబీ నాకు తెలిసి ఏదైతే రెడ్మీ నోట్ 9 సిరీస్ ఉందో సిరీస్ మొత్తానికి వీళ్ళు బల్క్ అమౌంట్లో నాకు తెలిసి ఛార్జర్ని అయితే తీసుకున్నారనుకుంటాను. సో అందువల్ల మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అదర్వైజ్ అంత ఈజీగా ఎవరైతే ప్రొవైడ్ చేయరు. బట్ ఎనీవే 22 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లోనే అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అని అంతే పెద్ద తేడా లేదు. కాకపోతే ఇందులో ఒకటి మేజర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే రివర్స్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. బట్ కాకపోతే కామన్ ఇప్పుడు చాలా మొబైల్స్లో రివర్స్ ఛార్జింగ్ వస్తుంది. కాకపోతే 9 వాట్ రివర్స్ ఛార్జింగ్ అయితే ఉంది. సో ఈ మొబైల్ యూజ్ చేసి వేరే మొబైల్ని మీరు 9 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనలేము, 9 వాట్ ఛార్జింగ్తో అయితే మనం అయితే రివర్స్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఇక అదర్ ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకు వచ్చేసి P2I కోటింగ్తో వస్తుందన్నమాట. ఒకవేళ వర్షపు చినుకులు పడ్డా ఇది కొంచెం మనకైతే సర్వైవ్ అవుతుంది. అలానే మనకి 3.5mm జాక్ అయితే వస్తుందన్నమాట. సో USB Type-Cతో వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ రెడ్మీ మొబైల్స్లో మనకి తెలిసింది IR బ్లాస్టర్తో వస్తుందన్నమాట. సో చాలా ఫీచర్స్ అయితే ప్యాక్ అయి వస్తుందన్నమాట. MIUI 12తో వస్తుంది. Android 10 మీద అయితే రన్ అవుతుంది మీకు ఇది వచ్చేసి. సో ఓవరాల్గా ఈ ఫీచర్స్కి వాళ్ళు లాంచ్ అయిన ప్రైస్కి చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అయితే చూద్దాం. బేస్ వేరియంట్ మనం చూసినట్లయితే మనకి ఇది 4+64GB చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి 11,999 అయితే పెట్టారన్నమాట. సో 12,000 అయితే పెట్టారు. అండ్ 6+128 కనుక మనం చూసినట్లయితే మనకి ఇది 15,000 పెట్టారు, ₹1 తగ్గించి. సో నన్ను అడిగినట్లయితే 12,000కి బెస్ట్ ఫోన్ అని చెప్తాను నేను యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే సో ఇంతకుముందు ప్రైసుల్లో వచ్చే మొబైల్స్తో పోల్చుకుని అయితే చెప్పడం అయితే కరెక్ట్ కాదు. సో ఇప్పుడు యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే టెక్ యూట్యూబర్స్ ఎవరైనా కానీ ఖచ్చితంగా మేమే మారాలి తప్పితే కంపెనీస్ మారడానికి అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే సో ఇప్పుడు మారిపోయింది, సినారియో మొత్తం మారిపోయింది ఆఫ్టర్ మనకి లాక్డౌన్ అండ్
జిఎస్టీ హైక్ తర్వాత అంతా మారిపోయింది. సో ఇంకా మనం 10,000 వేరే హై స్పెసిఫికేషన్స్తో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేం ఈ మొబైల్ని, ఎస్పెషల్గా 10,000 అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము అనమాట. సో మారిన సినారియోని బట్టి, ఇప్పుడు అవైలబుల్గా ఉన్న మొబైల్స్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా బెస్ట్ మొబైల్ ఆ బడ్జెట్ కని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి రియల్మీ నార్జో 10 చూసినట్లయితే మీకు అది కూడా ఇంచుమించు కొన్ని సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. కాకపోతే మనకి అక్కడ వాళ్ళు కూడా 12,000 ప్రైస్ పెట్టి మనకి హెచ్డి డిస్ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. బెటర్ నన్ను అడిగినట్లయితే ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఎవరికైనా రికమెండ్ చేయాలంటే ఇబ్బందిగా ఉండేది. ఎవరైనా 10,000 12,000లో ఫోన్ ఏది బెటర్ అన్న అని అడిగితే సో చెప్పలేని పరిస్థితి అయితే ఉండేది. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే ఆ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. అండ్ మేజర్ థింగ్ ఇంకోటి వచ్చేసి మనకి మొన్నటి వరకు నేనైతే M21 సజెస్ట్ చేశాను ఎవరైతే గేమ్స్ ఆడారో. సో వాళ్ళకి ఇప్పుడు సజెస్ట్ చేద్దామన్నా సరే అది 12,000 నుంచి మళ్ళీ అది 14,000కి వెళ్ళిపోయింది. సో 12,000లో ఒకవేళ ఎవరైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు. బట్ ఎనీవే ఒకవేళ తీసుకోవాలనుకున్నట్లయితే అగ్రెసివ్గా ఫాస్ట్గా అయితే తీసుకోండి. కొద్ది రోజుల తర్వాతకి రేట్ పెంచినా సరే మనకి ఆశ్చర్యం ఉండదు. బేసిక్గా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే తక్కువ ప్రైస్లో తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేసి ఒక 2-3 ఫ్లాష్ సేల్స్ రన్ చేస్తున్నారు. సో అందులో యూనిట్స్ అమ్ముతున్నారో అమ్మట్లేదో కూడా ఎవరికైతే తెలియదు. బట్ ఆఫ్టర్ దట్ మనకి ప్రైస్ అయితే ఒక 500 to 1,000 రూపీస్ అయితే హైక్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక 12,000లో ఫోన్ కొనాలని చూసినట్లయితే ఏం ఆలోచించకుండా క్లియర్గా ఈ మొబైల్ని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ ఈ ఫోన్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే షేర్ అయితే చేయండి. ఎందుకంటే సో ఆ ప్రైస్ పాయింట్కి మీకు అది బెటర్ అనిపిస్తుందా, లేదంటే ఇంకా బెటర్ మొబైల్స్ వస్తాయి ఆగాలనిపిస్తుందా, మీ ఒపీనియన్ ఏంటి, మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.